Light, camera, rolling, music. హాయ్ అండి, స్టూడియో గ్రీన్ అండ్ సురక్ష ఎంటర్టైన్మెంట్ ఈ బ్యానర్స్ మీద కేఈ జ్ఞానవేల్ రాజా సమర్పణలో బాల్కాపురం శివకుమార్, ధవల జయంతిలాల్ గాడ నిర్మాతలుగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు హరి అంటే యముడు, సింగం ఆ చిత్రాల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్గా ఆయన దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన హీరో సూర్య, అందాల బొమ్మ అనుష్క, మరో అందాల బొమ్మ శృతి హాసన్ ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ యాస్త్రి యముడు 3. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు సామెత. యాస్త్రి కథ చెప్పాలి అంటే కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు పోలీస్ కమిషనర్ దారుణ హత్యకు గురవుతాడు. దాంతో కర్ణాటకలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. వెంటనే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ కేసును డీల్ చేసే వ్యక్తి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలని భావించిన ప్రభుత్వం ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నరసింహను తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేస్తుంది. ఆ కేసును డీల్ చేస్తున్న నరసింహకి ఈ కేసు వెనక ఒక పెద్ద మైనింగ్ మాఫియా ఉందని తెలుసుకుంటాడు. ఆ మైనింగ్ మాఫియా వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకుంటాడు. ఆ వ్యక్తుల్ని ఒక్కొక్కరుగా మట్టి కరిపిస్తూ చివరికి ఈ కథను ఏ దరికి చేర్చాడనే పాయింట్తో మన ముందుంచిన కథ యాస్త్రి. ఇది ఎంత తిప్పి చెప్పినా ఇందులో కథ లేదనే విషయం మనకు తెలదండి. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సూర్య, యముడు, సింగం. ఇప్పుడు యాస్త్రి ఒకటే క్యారెక్టర్ చేసిన, అందుకే పెర్ఫార్మెన్స్ లో చేంజ్ ఎవరు కనపడలేదు. కానీ యాక్షన్ సన్నివేశాలు మాత్రం అదరగొట్టేశాడు. ఆ తర్వాత హీరోయిన్ లో ఒకరైనటువంటి అనుష్క నిడివి తక్కువ ఉన్న పాత్ర ఆవిడ మార్క్ ఆవిడ చూపించింది. మరి ఇంకో హీరోయిన్ శృతి హాసన్ ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్ర ఈవిడ మార్క్ ఈవిడ చూపించింది. తర్వాత క్రిస్టియన్ యంగ్ విలన్ బాగా చేశాడు. ఆ తర్వాత శరత్ సక్సేనా ఓల్డ్ విలన్ అలాగే చేశాడు. మరి ఆ తర్వాత మరి మన సూరి కామెడీ అవును వర్కౌట్ కాలేదు. ఇంక మిగిలిన పాత్రలో సీనియర్ నటీమణి రాధిక్ గారు, అలాగే మన సోమన్ గారు, ప్రకాష్, నాజరు, రాధారావు ఇలాంటి మంచి మంచి చోట్లంతా ఉన్నారా? ఉన్నారు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది శశాంక్ వెన్నెల కంటే అందించిన మాటలు బాగున్నాయి. మరి కనల్ కన్నన్ అందించిన ఫైట్స్, సినిమా కండగా నిలిచే విటి విజయన్, టిఎస్ జైన్ కలిసి అందించిన రైటింగ్ షార్ప్ గా ఉంది. మరి హారిస్ జైరాజ్ అందించిన మ్యూజిక్, ప్రియన్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. ఆ తర్వాత కేఈ జ్ఞానవేల్ రాజా, బాల్కాపురం శివకుమార్, ధవల జయంతిలాల్ గాడ్ ఈ చిత్ర నిర్మాతలు. నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం హరి. స్పీడ్ ఉన్న డైరెక్టర్ యముడు, సింగం. ఇప్పుడు యాస్త్రి. ఇంతకు ముందు చిత్రాలు యముడు, సింగం సినిమాల్లో కథలో కొత్తదనం, స్క్రీన్ ప్లే లో పట్టు ఉండబట్టి పకడ్బందీగా నడిచాయి. కానీ యాస్త్రి విషయానికి వస్తే రెండు లోపించాయి. కానీ స్పీడ్ ఎక్కడ తగ్గలేదు. అదేంటో ఒక హీరోయిజం తెలియాలంటే ఖచ్చితంగా విలన్ హీరో కన్నా బలవంతుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య మంచి మంచి సన్నివేశాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మధ్య మంచి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కిటికి తెలిసిన దర్శకుడు హరి గారు ఆయన చేసిన యముడు, ఆ సినిమాకి సీక్వెల్గా చేసిన సింగంలో మంచి విలనిజాన్ని క్రియేట్ చేసి మంచి మంచి విలన్స్ని పెట్టి మావుడు అన్నట్టు కథాకథనాల్లో పట్టు చూపించి శాబాష్ అనిపించుకున్నారు. మరి ఆ రెండు సినిమాలకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా మీద తమిళ ప్రేక్షకులు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి అన్ని అంచనాల మధ్య వస్తున్నప్పుడు కథాకథనాల విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్త ఎందుకో ఈ సినిమా విషయంలో కొంచెం కోరబడిందని చెప్పక తప్పదు. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా విషయంలో కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూసుకోవాలని కోరుకుంటూ మరి ఈ సినిమా పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని పేరుని అభినందిస్తూ సూర్య వన్ మ్యాన్ షోగా వచ్చిన ఈ సినిమాలో సూర్య యాక్షన్ ఎపిసోడ్స్ చూడాలంటే ఖచ్చితంగా చూడాల్సిందని మరొకసారి చెప్తూ నగరంలో విడుదలైన మిగతా సినిమా చూసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మీరు యముడు సీక్వెల్గా అంటే యముడు సీక్వెల్గా సింగం వచ్చింది, సింగం సీక్వెల్గా ఇప్పుడు మనకి యాస్త్రి వచ్చింది, చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అరబాబు.